నేటితో ముగియనున్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ఇవాళ మధ్యాహ్నం కోర్టులో హాజరుపరచనుంది ఈడీ. మరో 4 రోజులు ఈడీ కస్టడీకి కోరే అవకాశం ఉంది. నేడు కవిత బెయిల్ పిటిషన్పై కోర్టులో విచారణ జరగబోతోంది. బెయిల్ రాకపోతే తీహార్ జైలుకు తరలించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. లావణ్య, ఏదైతే కవిత కేసు వ్యవహారానికి సంబంధించి ఈ రోజు మరి కాసేపట్లో వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత ఆమెని రౌస్ ఎవెన్యూ కోర్టుకి తరలించడం జరుగుతుంది. ఈ కేసులో దాదాపు ఇప్పటి వరకు 10 రోజుల పాటు కవితని విచారణ చేశారు. అంటే 2 దఫాలుగా మొదట 7 రోజులు కస్టడీకి తీసుకున్న ఈడీ అధికారులు విచారణ చేశారు. ఆ తర్వాత మళ్ళీ కోర్టు అనుమతితోటి మరో 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టారు. ఇందులో కవిత విచారణకు సహకరించలేదన్న ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా నిన్న ఏదైతే పండుగ రోజు కవిత విచారణ ఉండదు అని కవిత కవిత కుటుంబ సభ్యులని భావించారు. కానీ ఇక్కడ అధికారులు ఈ కేసు వ్యవహారానికి సంబంధించి కవితని కేజ్రీవాల్ విడివిడిగా విచారణ చేపట్టి వారిని స్టేట్మెంట్ తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పొందలేని సమాధానాలు ఇవన్నీ చెప్పి అధికారులు భావిస్తున్నారు. కవిత కేసు వ్యవహారానికి సంబంధించి ఆమె మేనల్లుడు ఎవరైతే శరణ్ ఉన్నారో, అలాగే మధ్యమ భార్య సమీర్, వీరిద్దరి పాత్ర ఏంటి అనే విషయంపైన ఎక్కువగా అధికారులు ఫోకస్ పెట్టి వాటికి సంబంధించిన వివరాలు సేకరించారు. శరణ్ వ్యవహారానికి సంబంధించి కూడా కవిత ఏదైతే ఈ లిక్కర్ స్కామ్ లో దొరికిన అవినీతి సొమ్ము వ్యవహారంలో లావాదేవీలో శరణ్ చాలా కీలక పాత్ర వహించినట్లుగా కూడా అధికారులు భావిస్తున్నారు. అందులో భాగంగానే శరణ్ కి కూడా ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి విచారణకు రావాల్సిందిగా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక కవిత ఈ కేసు వ్యవహారానికి సంబంధించి అటు విదేశాలతో పాటు నిజామాబాద్, ఆ తర్వాత హైదరాబాద్ లో కొన్ని వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్టు అవినీతి సొమ్ముతో పెట్టుబడి పెట్టి వ్యాపారాలు సాగిస్తోందని కూడా ఈడీ అధికారులు గుర్తించడం కూడా జరిగింది. అంతేకాకుండా కొన్ని బినామీ పేర్ల మీద ఆస్తులు కూడా ఈడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసు వ్యవహారానికి సంబంధించి మరింత లోతుగా దర్యాప్తు చేయాలి అంటే, ఆ ఆస్తుల వ్యవహారానికి సంబంధించి అటాచ్మెంట్ చేయాలి అంటే కవితని ఇంకా విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు రిమాండ్కి ఏదైతే కస్టడీ పూర్తయిన తర్వాత రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరుస్తారు. మరో 4 రోజుల పాటు కస్టడీ కోరుతామని చెప్పేసి ఈడీ అధికారులు చెబుతున్నారు. ఒకవేళ కస్టడీ కనుక కోర్టు ఇవ్వకపోతే కవితను అటు నుంచి నేరుగా తీహార్ జైలుకు పంపే అవకాశాలు ఉంటాయి. రావచ్చు. అయితే కృష్ణ, సుప్రీంకోర్టు బెయిల్ పిటిషన్ పై కింది కోర్టుకు వెళ్ళమని చెప్పింది. సో బెయిల్ వచ్చే ఛాన్స్ ఏమన్నా ఉందా? ప్రస్తుతానికి సుప్రీంకోర్టు గతంలో ఏదైతే కవితను అరెస్ట్ చేసిన క్రమంలో ఈ ఈడీ అధికారుల వ్యవహారాన్ని మీద వారు తీసుకున్న నిర్ణయాల మీద కవిత కోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ఆ రిట్ పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు బెయిల్ విషయాలు కింద కోర్టులో పిటిషన్ వేసుకోమని చెప్పి సుప్రీంకోర్టు సూచనలు ఇచ్చింది. అదే కింద కోర్టులో సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన మాత్రం కింద కోర్టులో బెయిల్ వచ్చే అవకాశాలు కూడా లేవు. ఎందుకంటే ఆ కేసు తీవ్రత, దాని మీద ఈడీ అధికారులు ఏదైతే ఈ 10 రోజుల కస్టడీ ఏదైతే తీసుకొని విచారణ చేశారో, కవిత నుంచి రాబట్టిన విషయాలు, వారి దర్యాప్తు అంశాలు, వీటన్నింటినీ కూడా ఈ కోర్టు వ్యవహారానికి సంబంధించి పంపించినప్పుడు వాటిని రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు న్యాయమూర్తికి అందజేస్తారు. సో కేసు తీవ్రతను బట్టి కవితకు బెయిల్ రాకపోతేనే ఈడీ సంబంధించిన న్యాయ వాదులు చెబుతున్నారు. ఖచ్చితంగా ఈ కేసులో కవిత బయటికి రావాలంటే కొంత సమయం పట్టే అవకాశాలు ఉంటుంది అని చెప్పి కూడా చెప్తున్నారు. కస్టడీ వ్యవహారానికి సంబంధించి ఈ 4 రోజుల కస్టడీ ఇస్తుందా, లేదంటే కవిత తీహార్ జైలుకి వెళ్తుందా అనే దాని మీద ఉత్కంఠ ఉంది. కానీ కవితకు సంబంధించిన లీగల్ టీం మాత్రం ఖచ్చితంగా బెయిల్ పిటిషన్ దాఖలు చేస్తాం, కస్టడీని మరో 4 రోజుల కస్టడీని అడ్డుకుంటామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే సోదాల సమయంలో ఏదైతే ఉందో కీలక సమాచారం అందింది వాళ్ళ సొంతూరు నుంచి. సో దాని గురించి ఏమన్నా సమాచారం ఉందా? లావణ్య, ఈ కేసులో ప్రధానంగా చూస్తే కవితకు లబ్ధి చేకూరిన 192 కోట్లు, మొత్తం 2200 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అటు ప్రభుత్వానికి కూడా లాస్ అయింది. సో ఈ కేసులో 100 కోట్ల రూపాయలు హవాలా డబ్బుల ద్వారా కేజ్రీవాల్ కి అందాయని చెప్తున్నారు. ఆయన పంజాబ్, గోవా ఎన్నికల్లో వీటిని ఖర్చు పెట్టామని చెప్తున్నప్పటికీ కూడా అక్కడ లెక్కలు తీస్తే కేవలం 43 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మిగతా డబ్బు ఎక్కడ పెట్టారు ఏంటి అనే దాని మీద ఆరా తీశారు. ఇక కవిత విషయంలో కూడా ఆమెకు లబ్ధి చేకూరింది అని ఏదైతే ఈడీ అధికారులు భావిస్తున్నారో 198 కోట్లు, ఆ కోట్లు ఎక్కడ ఉన్నాయి ఏంటి అనే విషయం పైన ఆరా తీస్తే కొన్ని నిజామాబాద్ తో పాటు హైదరాబాద్, ఆ తర్వాత గోవా, ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో కూడా కొన్ని వ్యాపార సంస్థల్లో పెట్టుబడి పెట్టి కొంత ఆస్తులు కూడా పెట్టిందన్న అనుమానాలున్నాయి. అందులో బినామీకి సంబంధించిన కొంత ఆస్తులు ఉన్నాయని కూడా గుర్తించారు. ఈ కవిత వ్యవహారానికి సంబంధించిన కేసులో ఆమె మేనలుడైన శరణ్ అనేది చాలా కీ రోల్ గా వ్యవహరించారు. డబ్బుల పంపకాలు అయితేనేమి,
షాపుల కేటాయింపు వ్యవహారంలో కవితకు ఎప్పటికప్పుడు వెన్నంటే ఉండి అతను హీరోలుగా వేశాడు అని ఈ ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. సో ఈ అనుమానాల నేపథ్యంలోనే గతంలో ఈ భర్త అనిల్తో పాటు ఆమె పిఆర్ఓ, ఆ తర్వాత కొంతమంది అసిస్టెంట్లను కూడా ఈడీ అధికారులు విచారణ చేపట్టారు. అలాగే వారి భర్త అనిల్, ఆ తర్వాత పిఆర్ఓ, అసిస్టెంట్లకు సంబంధించిన సెల్ ఫోన్లు ఏవైతే సీజ్ చేశారో ఆ కాల్ డేటాని కవిత ముందుంచి నిన్నంతా కూడా ప్రశ్నలు అనేది సంధించారు ఈడీ అధికారులు. రైట్, వాటిలో థ్యాంక్ యూ. పొందలేని సమాధానాలు వచ్చినాయని తెలుస్తుంది. రైట్ రైట్, థ్యాంక్ యూ కృష్ణ.